అందరికీ అందుబాటులో ఉండే స్వేచ్ఛాయుత పరిపాలనను అందించడానికి ఎంతో మీ వంతుగా సహకారం అందిస్తారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లాలగూడ చందన చెరువు కట్టపై రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరియు TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి ఆవిష్కరించారు. వెంకటరామిరెడ్డి చేసిన సేవలు సమాజం మరిచిపోలేదని, మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి సేవలు ప్రజలకు తెలియజేయవచ్చునని వారు పేర్కొన్నారు. ఆయన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని నేతలు కొనియాడారు. ఈరోజు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారి విగ్రహావిష్కరణ వచ్చిన గాను చల్ల నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ కమిటీగా ఫామ్ అయిపోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని తలాపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ. ఎందుకంటే మహనీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందుకు పోవాలని పూర్తిగా తీసుకుని సమాజానికి వాళ్ళు మూలపరంగా కాకుండా సమాజం బాగుపడాలని తప్పన చూపించగల వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన పనులను చెప్పుకుంటూ భవిష్యత్ తరంలో ముందు దిశానిర్దేశం చేసేటట్టు తప్పకుండా స్మరించుకుందామని ఇక్కడ విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా సోదరులకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గారు వారు చరిత్ర మళ్ళీ భావి తరాలకు అవసరమనే ఆలోచనతో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గారి అయితే 1869లో జన్మి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారు సంపూర్ణంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతాం. కోడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో కాంగ్రెస్